everyone. ఈరోజు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ ప్రాబ్లం చూద్దాం. గివెన్ ఇన్పుట్ స్ట్రింగ్ ఎస్ అండ్ ప్యాటర్న్ పి ఇంప్లిమెంట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మ్యాచింగ్ విత్ సపోర్ట్ ఫర్ స్టార్ డాట్ అండ్ స్టార్ అండ్ డాట్ మ్యాచెస్ సింగిల్ క్యారెక్టర్, స్టార్ మ్యాచెస్ జీరో ఆర్ మోర్ ఆఫ్ ప్రిసీడింగ్ ఎలిమెంట్. ద మ్యాచింగ్ షుడ్ కవర్ ద ఎంటైర్ ఇన్పుట్ స్ట్రింగ్, నాట్ పార్షియల్. అయితే ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రు ఏఏ. అయితే ఏఏ ఇస్తే మనకు ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే మనకు కంప్లీట్ గా మ్యాచ్ కాలేదు. ఇప్పుడు ఈడ చూసుకుంటే ఏ ఇచ్చిండ్రో ఆ, మనకి ఏమైంది, మనకి ఈ ప్యాటర్న్ మ్యాచ్ కాలేదు, ఏ క్యాన్సిల్ చేస్తాం. కానీ ఈ జే అన్నది ఇక్కడ జే అనుకుంటే ఇండెక్స్, ఇక్కడ ఐ అనుకుంటే ఇది I1 లో ఉండిపోతుంది అనమాట. ఇది 0 1 అయితే 1 లో ఉండిపోతుంది, ఇదేమో అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్ళిపోతుంది, ఇది దాటేస్తుంది. సో మనకు మ్యాచ్ కాలేదు, ఫాల్స్ ఇచ్చినాం రిటర్న్. ఇప్పుడు మనకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఏం ఆప్షన్ ఉంది, ఏ స్టార్ ఉంది. సో మనకి ఏ స్టార్ అయితే ఎప్పుడైతే వచ్చిందో అనుకో, ఎప్పుడైతే ఏ స్టార్ వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఏ ఈడ స్టార్ ఉంది కదా, స్టార్ కంటే ముందు ఉన్న ఎలిమెంట్ ని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మ్యాచ్ చేసుకుంటాం అనమాట ఈ స్ట్రింగ్ లో. సో ఇప్పుడు మన స్ట్రింగ్ ఫస్ట్లీ మనం ఎంటీ స్ట్రింగ్ అనుకుందాం అనుకో, అప్పుడు ఏ స్టార్ ఎప్పుడైతే ఉంటుందో ఏ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏం యాడ్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. అయితే ఏ ఏ మ్యాచ్ అయింది, సో మనం ఏం చేస్తాం, ఈ ఐలా +1 చేసుకుంటాం. ఈ I+1 అంటే ఈ I 1 లోకి వెళ్ళిపోతుంది, 0 నుంచి 1 అంటే 1 లోకి వెళ్ళిపోతుంది. మళ్ళా మనకు ఏ స్టార్ ఏ మ్యాచ్ అవుతుంది అనమాట. సో మళ్ళా ఏ యాడ్ చేసుకుంటే ఏ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళా ఐని +1 చేసుకుంటాం. జే మాత్రం ఆడనే ఉంటది, ఈడనే ఉంటది, జే 0 ప్లేస్లోనే ఉంటది. సో మనకి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, మ్యాచ్ అంటే మ్యాచ్ అన్నప్పుడు మనం I+1 చేస్తున్నాం, జే అక్కడనే ఉంచుతున్నాం. అదే మ్యాచ్ కాలేదనుకో, ఈడ మ్యాచ్ కాలేనప్పుడు మనం ఏం చేస్తామో చూపిస్తాం. మ్యాచ్ కాలేదంటే మనం సపోజ్ మ్యాచ్ ఎట్లా కాదంటే చెప్తాను. ఇక్కడ ఏ కాకుండా ఇక్కడ బి స్టార్ ఉంది, ఫస్ట్ ఏ స్టార్ ముందు బి స్టార్ ఉంది. అయితే మనకు ఫస్ట్లీ ఇనిషియల్లీ ఎంటీ స్ట్రింగ్ అనుకుందాం, ఫామ్ చేయలేదు స్ట్రింగ్ ని, ఈ ఎస్ స్ట్రింగ్ ని ఫామ్ చేయలేదు. సో మనం బి స్టార్ యూజ్ చేయొచ్చు, బి స్టార్ యూజ్ చేస్తే మనకు బి అవుతుంది. కానీ బి ఈ స్ట్రింగ్ తోటి మ్యాచ్ కాదు. సో మనం ఏం చేస్తాం, దీన్ని స్కిప్ చేస్తాం. మనకి ఎప్పుడు మ్యాచ్ కాదో, నాట్ మ్యాచ్డ్ అన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇది తీసుకోము బి స్టార్ అన్నది తీసుకోము. సో మనం 2 ప్లేసెస్ ముందరికి వెళ్తున్నాం ఈడ. సో మనం ఈ ఐ మాత్రం ఆడనే ఉంటది, కానీ జే మాత్రం 2 ప్లేసెస్ ముందరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు బేస్ కేస్ వచ్చేసరికి మనం బేస్ కేస్ ఎట్లా చూడాలి చెప్తా. ఇప్పుడు మనకు ఏ స్టార్ కాకుండా తర్వాత సి స్టార్ ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఏ మ్యాచ్ అవుతుంది కదా, ఈ ఏ మ్యాచ్ అయింది, మనం ఏ దగ్గరకు వచ్చేసినాం. మనది ఐ అవుట్ ఆఫ్ బౌండ్ అయింది, ఐ అవుట్ ఆఫ్ బౌండ్, ఓబి అందాం, అవుట్ ఆఫ్ బౌండ్ అయిపోయింది. అంటే ట్రూవే, ఆల్మోస్ట్ ట్రూ. కానీ మనం ఈడ ప్యాటర్న్ మిగిలిపోయింది కదా, ఈడ ప్యాటర్న్ మిగిలిపోయింది. సో ఈడ మనం దీని తర్వాత ఏం లేదు కాబట్టి మనం దీనికి వెళ్తాం. ఈడ ఒకటి ఉంది, అప్పుడు ఇది సి స్టార్ మనం తీసుకోవచ్చు. ఈడ సి స్టార్ అయితే ఫాల్స్ అవుతుంది, అదే సి స్టార్ తీసుకోకపోయినాం అనుకో ట్రూ అవుతుంది. సో మనకి ఈ ప్యాటర్న్ లో ట్రూ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఈ ప్యాటర్న్ అయిపోయేదాకా వెయిట్ చేయాలి. ఫస్ట్లీ మనం బేస్ కండిషన్ ఏం తీసుకోవాలంటే, జే ఈజ్ అవుట్ ఆఫ్ బౌండ్ అయినప్పుడు మనం చెక్ చేయాలి, అవుట్ ఆఫ్ బౌండ్ అయితే ఇది కూడా అవుట్ ఆఫ్ బౌండ్ అయిందా లేదా. ఇఫ్
ఏ ఇఫ్ I is out of bound, then return true. సపోజ్ మన దగ్గర ప్యాటర్న్ లా సి స్టార్ లేదనుకుందాం, జస్ట్ సి ఉంది అనుకుందాం. అప్పుడు అప్పుడు దీని పక్కన స్టార్ లేదు కాబట్టి ప్యాటర్నే మ్యాచ్ కాలేదు. దీని తర్వాత ఇంకా మిగిలిపోయింది జే జేలా సి మిగిలిపోయింది. ఈ ప్యాటర్న్ మ్యాచ్ కాలేదు, ఇంకా ఇక్కడ సి ఉండాలి అని చెప్తుంది అనమాట. సో మ్యాచ్ కాలేదు కాబట్టి ఫాల్స్ చేసుకుంటాం అన్నమాట. ఇది అన్నమాట మన ఆ, ఇట్లా అంటే ఇది మన డెసిషన్ ట్రీ. ఇప్పుడు మనకు దీనికి మనకు ఎంత కాంప్లెక్సిటీలో వస్తుంది. మనం బ్రూట్ ఫోర్స్ ఆప్షన్ చూసుకుంటే మనకు ప్రతి దగ్గర ఇట్లా 2 ఆప్షన్స్ వస్తుంటాయి. సో అది మనకు ఆల్మోస్ట్ 2 పవర్ m+n ఆప్షన్స్ అవుతాయి. అవి ఎన్ని 2 పవర్ m+n అంటే ఇది m లెంత్ అనుకుంటే ఇది n లెంత్ అనుకుంటే 2 పవర్ m+n అవుతుంది. అదే మనం మెమో మేము అదేంది క్యాష్ లో యూజ్ చేసుకుంటే మెమోయిజేషన్ మెమోయిజేషన్ క్యాష్ ఒకటే అయితే యూజ్ చేస్తే మనకు ఆల్మోస్ట్ మనకు m×n కాంప్లెక్సిటీలని సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు కోడ్కి వచ్చి చూస్తే ఈ కోడ్లో మనం స్ట్రింగ్ దీన్ని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్ వేసేసుకుంటాం. తర్వాత మెమో ఈక్వల్ టు హ్యాష్ డిఎఫ్ఎస్ మనకు ఇండెక్సెస్ ఆఫ్ i, j. ఇప్పుడు డిఎఫ్ఎస్ లా i, j. తర్వాత మనకు బేస్ కేసు వచ్చేసేసరికి బేస్ కేసు మనకు ఈ j అన్నది p డాట్ లెంత్ రీచ్ అయినా అనుకో, అప్పుడు మనం రిటర్న్ ట్రూ. వెన్ డూ వి రిటర్న్ ట్రూ? రిటర్న్ ట్రూ return true if as I equal to s dot length. సో ఇది లెంత్ ఉన్న మ్యాచ్ అయినప్పుడు ట్రూ ఇవ్వాలి, లేకపోతే ఫాల్స్ ఇవ్వాలి. సో టర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకుందాం. టర్నరీ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఇట్లా కూడా పెట్టచ్చు. సో నేను ఇప్పుడు టర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెమరీలో ఉంటే ముందే రిటర్న్ చేసుకుంటాం. సో కీ ఈక్వల్ టు మనకు i, j. ఇప్పుడు కీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. రిటర్న్ మెమరీ ఆఫ్ కీ ఇఫ్ మెమరీ కీ హ్యాస్ కీ. ఈ కీ ఉంటే రిటర్న్ చేసేస్తాం ముందే, ఇంకా మనం ఏం చెక్ చేయం. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే చూసుకుంటాం అనమాట. ఫస్ట్ మ్యాచ్ అంటే బేసికల్లీ స్ట్రింగ్ మ్యాచ్ కావాలి. s ఆఫ్ i ఈక్వల్ టు s p ఆఫ్ j. సో మనం ఇదన్నా ఉండొచ్చు, ఇంకా ఇదన్నా ఉండొచ్చు. ఏది p అన్నది డాట్ అన్నా ఉండొచ్చు. ఇక్కడ చెప్పినట్టు డాట్ పెట్టిన మ్యాచ్ అయినట్టు. సో ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ తీసుకుంటాం, కానీ దీనికి మనం చూసుకోవాలన్నమాట. ఇఫ్ i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఇస్ దాన్ లెంత్. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుంది, i అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్ళిపోయి j మాత్రం అవుట్ ఆఫ్ బౌండ్ లా కాదు, వెళ్ళదు. సో మనం ఇది ఇందులో ఉంచుకొని ఉన్నప్పుడే మనం ఈ ప్యాటర్న్ ని చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తాం, స్టార్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో ఇఫ్ p j+1 హ్యాస్ స్టార్,
and it should be inside and it should be inside the length బౌండ్ లిమిట్ లో ఉండాలి. p లిమిట్ లో ఉండాలి. j is less than p dot length. j plus 1 is inside the limit. స్టార్ ఉండి p లిమిట్ లోపట ఉంటే మనం మనం ఏం చేస్తాం, ఆ, ఇప్పుడు మెమరీలో అప్డేట్ చేసుకుంటాం. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఈధర్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మ్యాచ్ అయితే ఓకే, మనం i+1 చేసేస్తాం అన్నమాట. మ్యాచ్ కాకపోయింది అనుకో j+2 చేసుకుంటాం. సో డిఎఫ్ఎస్ ఆఫ్ i+1 when it matches. సో మ్యాచ్ కావాలి కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ని తీసుకోవాలి. ఆర్ మనం ఏం చేస్తాం, డిఎఫ్ఎస్ ఆఫ్ i, j+2. ఇప్పుడు మెమరీలకి అప్డేట్ చేసుకుందాం. మెమరీ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఆన్సర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు మ్యాచ్ కాలేదు. మనకు మ్యాచ్ కానప్పుడు, స్టార్ లేనప్పుడు మనం చూసుకోవాలి ఫస్ట్ మ్యాచ్ అయిందా లేదా అని. స్టార్ లేనప్పుడు మనం ఫస్ట్ మ్యాచ్ అయిందా లేదా అని చూసుకోవాలి. మ్యాచ్ అయితే, ఫస్ట్ మ్యాచ్ అయితే మనం రెండింటిని +1 చేసుకుంటాం. సో ఇది ఇక్కడ యాడ్ చేసుకుంటాం, +1 చేసుకుంటాం, మెమరీలకి అప్డేట్ చేసుకుంటాం దీని వాల్యూ. మ్యాచ్ కాకపోయింది అనుకో ఎండ్ అయిపోతుంది. సో ఫాల్స్ రిటర్న్ చేసుకుంటాం. ఇంకా లాస్ట్కి మనం మన మెమరీ రిటర్న్ చేస్తాం. p ఆఫ్ j, ఇక్కడ p ఆఫ్ j మిస్ చేసినాం. యా